కాంగ్రెస్ పార్టీ ఏడాది కాలంలో ఏం సాధించిందని సంబరాలు చేసుకుంటుందని ఎంపీ ఈటెల రాజేందర్ ప్రశ్నించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఎన్ని అమలయ్యాయో ప్రజాక్షేత్రంలోకి వెళ్లి కనుక్కుందామా అంటూ కాంగ్రెస్ నాయకులకు సవాల్ విసిరారు. అబద్దాల పునాదుల మీద గెలిచిన కాంగ్రెస్ నిత్యం ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. హైడ్రా మూసీ మీద మాట్లాడిన కిషన్ రెడ్డిపై వెకిలి మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చకుండా బీఆర్ఎస్ నాయకుల ఫోన్ ట్యాపింగ్ మీద సమయం వృధా చేస్తున్నారని విమర్శించారు. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో రేపు 8 జిల్లాల నాయకులు కార్యకర్తలతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. దీనికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. ఈ రేవంత్ రెడ్డి యొక్క దుర్మార్గాలు వైఫల్యాల మీద ఇక్కడ సభ ఏర్పాటు చేసుకున్నాం. ఈ సభలో 8 జిల్లాలు ఇవన్నీ కదిలించిన ఒకటే మాట, ఏమి సాధించిందని రేవంత్ రెడ్డి సంబరాలు చేసుకుంటున్నారు, ఏదైనా పోయే కాలం గిట్ల వచ్చిందా అని చెప్పి మాట్లాడుతున్నారు. భారతీయ జనతా పార్టీగా అనేక సార్లు ఆ ప్రభుత్వం ప్రజాక్షేత్రంలో మట్టి కలవడానికి సంవత్సరాలు పడితే రేవంత్ రెడ్డి గారి సర్కార్ ప్రజాక్షేత్రంలో అబాసుపాలు కావడానికి, నిలిచిపోవడానికి, విశ్వాసం కోల్పోవడానికి నెలలు మాత్రమే పట్టిందని చెప్పి ప్రజలు మాట్లాడుతున్నారు. ఎక్కడికి పోయినా ఏ వర్గం కూడా ఏదో రకమైనటువంటి అందస్తు ఇక ఈ ప్రభుత్వం చెయ్యదు లే అనే ఒక విశ్వాసం ప్రస్ఫుటంగా నిలబడతాం. మా అధ్యక్షులు కిషన్ రెడ్డి గారిని పట్టుకొని, అంటే ఆ స్థాయి మనిషి మాట్లాడే మాటలు కాదు, కిషన్ రెడ్డి ఇక్కడెందుకు గుజరాత్ కాలకడ మోకరిల్లవనేటువంటి మాటలు ఏవైతే రేవంత్ రెడ్డి అజ్ఞానానికి తప్పకుండా ఈ మాటలకి ఆయన యొక్క చేష్టలకి ప్రజాక్షేత్రంలో సందర్భించినప్పుడు శిక్ష తప్పదని చెప్పి హెచ్చరిస్తారు. మోడీ గారిని స్ట్రెంథన్ చేయకపోతే, భారతీయ జనతా పార్టీని దేశంలో పటిష్టంగా చేసుకోకపోతే ఈ దేశానికి రక్షణ లేదు, ఈ ప్రజల ప్రాణాలకు మానాలకు రక్షణ లేనటువంటి చర్చ జరుగుతాం. మీ అబద్ధపు ప్రచారాలు, మీ మోసపు ప్రకటనలు, మీరు ఇచ్చేటువంటి హామీలు చెల్లవి. ఇక్కడ మేము విజ్ఞులం, మేము అంత అమాయకులం కాదని చెప్పి